హాయ్ అండి. ఇదైతే మా ఊర్లోన మేము ఉండే ఊర్లోన జాతర అండి. ఇది మా పక్క వీధిలో జరుగుతుందన్నమాట ఈ జాతర అయితేనే. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోద్ది జాతర అయితే కనుకండి. ఇంకా డీజే అన్నీ పెడతారన్నమాట ఇక్కడైతే. ఇంకా మా ఆయనగారు అయితే రాలేదండి. నేను హద్వి మా అబ్బాయి అయితే వెళ్ళామన్నమాట. మా పక్క వీధి 2 నిమిషాలు బండి అంతే. మా వీధి నుంచి లైటింగ్ ఉంటుంది, ఫుల్ లైటింగ్ ఉంటుందండి. ఇక్కడైతే చాలామంది చూసారు, అందరూ తెలిసిన ఉంటారు అన్నమాట. మ్యాక్సిమము పెద్ద జాతర అని జరిగింది మాత్రం. మామూలుగా 11, 10 అయిందని కూడా చాలామంది జనాలు అయితే వచ్చేస్తారన్నమాట. డీజేకి ఇంకా బాయ్స్ ఎక్కువ ఎక్కువ మగవాళ్ళు వస్తారు ఆ టైంలో అయితే. ఇదే ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం లేడీస్ కూడా తిరిగి కొంచెం జాతర అయితే చూసుకొచ్చేస్తారండి. ఇదైతే మా సోమలం తల్లి ఏదో తల్లి అండి, నాకు పెద్ద ఐడియా లేదన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడోసారి దర్శనంకి వెళ్ళాను అంతే. ముందు మా అద్వితలు పుట్టక ముందు అయితే వెళ్ళామండి టెంపుల్కి అయితే. ఇక్కడైతే రావి చెట్టు పక్కనే అయితే వెంకటేశ్వర టెంపుల్ ఉంటుందని చాలాసార్లు టెంపుల్కి వస్తే అక్కడ దర్శించుకుంటాం. కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుందండి. ఈ జాతరలో మట్టుకే తీస్తారండి ఈ అమ్మవారిని అయితే అండి. ఇక్కడైతే రావి చెట్టు ఉందికండి, అక్కడైతే వెలిగించారు కదా కాగడాలు. అయితే మా సైడ్ అయితే ఇలా చేయరు. వీళ్ళైతే ఇక్కడ ఇంటి వంటకాలు చెప్పారన్నమాట. మగ పిల్లలతో అయితే కాగడాలు వెలిగిస్తారటండి, మంచిదంట. కానీ మా సైడ్ ఇంకా ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు కూడా. మా అబ్బాయితో వెలిగిద్దన్నా కూడా మేము తలస్నానం చేయలేదండి, మామూలుగా బైక్ వేసుకుని వెళ్ళామన్నమాట. దానికోసమని ఇంకా నేను అయితే వెలిగించలేదు. లేకపోతే చాలామంది అయితే వెలిగిస్తున్నారండి అక్కడ వచ్చేసి. అంటే మాకు తెలియదు కూడా అండి. ఇంకా అక్కడికి వెళ్ళి మేము మా వీధిలో కూడా జరుగుతుంది కదా, అక్కడైతే వెలిగిద్దాంలో అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈ టెంపుల్ దగ్గర వెలిగిస్తారట. మా వీధిలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే వెలిగించారంటే అండి. ఇదైతే గరగలాట అండి. గరగలాట చూడండి ఎంత చాలా బాగుంది. గరగలాట కూడా చాలాసేపు చూసాము, ఎందుకంటే ఎదర డీజే పెడుతున్నారు. ఎదర వరకు వెళ్ళామండి. అక్కడైతే ఇంకా లైటింగ్ అంతా చేస్తున్నామాట. దానివల్ల వచ్చేసామాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము. ఇక్కడైతే మా అబ్బాయి ఎక్కడానికి ఇక్కడ ఒక్కటే ఇది పెట్టారండి, ఎగిరిది మాట. ఇదైతే మా అబ్బాయి ఎక్కుతా అన్నాడు. సరే అని చెప్పేసి అది ఎంతో కాదు 20 రూపీస్ అండి. సరేలే అని చెప్పేసి మా అబ్బాయిని అయితే ఎక్కించాను. మా అబ్బాయి ఎగురుతుంటే మా అమ్మాయిని కూడా ఫ్రీగా ఎక్కించచ్చు అన్నాడు. సరే అని చెప్పి నుంచి పెడితే అది అస్సలు ఉండట్లేదు, భయపడుతుంది. సరేలే అని చెప్పేసి ఇంకెందుకు అని చెప్పేసి మా అమ్మాయిని తీసుకొని ఎదరైతే మా మా అబ్బాయి దాని పక్కనే ఇక్కడ కోలాటం ఆడుతుందండి. పెద్దోళ్ళు చిన్నపిల్లలు కూడా కలిపండి. సరే అని చెప్పి ఇక్కడ వచ్చి నుంచొని 2 నిమిషాలు అయితే నుంచున్న 2-3 నిమిషాలు. ఇక్కడైతే ఇది బాగానే ఉందని చూడాలనిపించింది. ఇక్కడైతే గర్లాట ఎదర కనిపిస్తుంది, అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే గర్లాట ఆడుతున్నారు. ఇక్కడైతే కనుక ఇక్కడ ఇలాగ కోలాటం అయితే ఆడుతున్నారండి. దగ్గర దగ్గర అన్నీ చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే పెద్ద ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్ అండి. వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది, దాని ముందు రావి చెట్టు ఏదో ఉంటుందండి. చాలా బాగుంటుంది అన్నమాట ఏరియా అయితే మాత్రం. ప్రతి వారం అయితే కుదిరితే ఖచ్చితంగా అయితే వెంకటేశ్వర టెంపుల్కి మ్యాక్సిమం వెళ్తామండి. ఉగాది రోజు అయితే వెళ్ళాము, ఆ వీడియో పెట్టాను కదా, అందులో కూడా కోలాటం ఉంటుందండి. తర్వాత ఇవన్నీ చూసాక ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు డీజే అయితే స్టార్ట్ అయిపోయిందండి. డీజేకి వచ్చేప్పుడు చాలా జనాలు ఉన్నారు. కానీ ఇంత ముందు సంవత్సరం అయితే మా అమ్మాయి పుట్టక ముందు ఇదే ఏరియాలో ఉన్నప్పుడు చాలా మంది జనాలు కాళ్ళు తోసుకుంటూ అంతమంది ఉండేవారండి. ఉండికొలది జనాలు కూడా తగ్గిపోతున్నారు. అక్కడ పాటలు చూస్తే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో డీజే సౌండ్లు తప్ప ఏమీ లేదు. సౌండ్లు మాత్రం ఎంత అంత కాదండి, భూమి కదిలిపోయి అంత సౌండ్లు, వైబ్రేషన్ వచ్చేసింది, అంత సౌండ్ ఇట్టారండి. ఏదో ఒళ్ళంతా కదిలిపోయినట్టు అనిపించేసింది. సొవ్వులు మాత్రం చాలా నొప్పి వచ్చేసింది అక్కడ ఉన్నంత సేపు. సర్లే నాకు ఉండబుద్ది కాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తే వెంకన్నబాబు గుడి దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి వేసుకుంటారు, వేసం అయితే వేసుకుని అక్కడ నుంచున్నారు. అతని దగ్గర కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా అదివితలకి ఒక బొమ్మ కొని మాకు కొన్ని స్నాక్స్ కొనేసి వచ్చేసి ఇంటికి వచ్చి తిందామని చెప్పేసి, మా ఆయనగారు రాలేదు కదా, అందరు కలిపి ఇంట్లో తిందామని చెప్పేసి మేమైతే ఇంక వచ్చేసామాట. ఇదైతే మొన్నాడండి రెండు జాతరలు కలిపి ఒక వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న వీడియోస్ రెండు వేరే వేరే పెట్టడం ఎందుకని చెప్పేసి ఇలా పెట్టేసామాట. ఇది ముందైతే శుక్రవారం నాడు జరిగిందండి, శుక్రవారం నైటు. ఇదైతే ఉగాది ముందు రోజు అండి. ఉగాది ముందు రోజు మాకైతే జాతర జరిగిందన్నమాట. తెల్లారితో ఉగాది అనగానే ఉగాది రోజు కూడా జాతర జరుగుతుందండి. ఇక్కడైతే ఉగాది రోజు అయితే పాగిరిపేటలో చాలా పెద్ద జాతర, చిలకల జాతర జరుగుతుందటండి. ఇక్కడైతే మా వీధిలోనైతే మా వీధి నుంచి ముందు నుంచి స్టార్ట్ అయిపోయి చివరికి 1 కిలోమీటర్ అని ఉంటుంది. లైటింగ్ అని అంత అంత దాని పొడుగున షాపులు, మధ్యలో అయితే అమ్మవారి కాలి ప్లేస్లో అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. అమ్మవారు టెంపుల్ ప్రాంగణం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారిని అయితే మరి ఉత్తప్పుడు తీస్తారు తీరో నాకైతే తెలియదు. కానీ మరి ఇది కూడా జాతర అయిపోయిన వెంటనే క్లోజ్ చేస్తారటండి. నేనైతే ఇందాక వెళ్ళిన ఇదైతే ఇది నోగలం తల్లి టెంపుల్ అండి. అదే సోమలం టెంపుల్ ఏదో కానీ అంటే అక్కడైతే ఇంకా మేము అన్నాడు ఉగాది రోజు దర్శనంకి వెళ్ళాం కానీ క్లోజ్ అయిపోద్దంట. ముందైతే తీర్థానికి ముందు రోజు 2 రోజులు 3 రోజుల ముందు తీసి ఉంచుతారట. తర్వాత అయితే ఇంకా తీరే. కాకపోతే మ్యాక్సిమం నేను చాలాసార్లు వెళ్ళాం కానీ నాకు ఎప్పుడు ఓపెన్ చేసినట్టు అనిపించలేదండి. అమ్మవారిని అందరూ దర్శించుకోండి. అమ్మవారికి ఇక్కడ ఈ అమ్మవారి అండి చాలా బాగుంటారు. అమ్మవారు చూడడం కూడా చాలా బాగున్నారు. ఫస్ట్ అండి ఈ అమ్మవారిని చూడడం అంటే, ఇంతకు ముందు తీర్థంలో అయితే అమ్మవారిని ముందు సంవత్సరం అయితే ముందు ఏడు కదా, మా అదివితలు పుట్టక ముందు సంవత్సరం అయితే చూశాను నేను.
తర్వాత మా వీధిలోనే ఇంకా పక్కన ఇంకోటి ఉంటుందండి, 3 జాతరలు ఒకే దిక్కున. ఇంకా ఆ జాతరకి అయితే నేను వెళ్ళలేదు, అక్కడ కూడా ఏదో ప్రోగ్రాం పెట్టుకుని ఇంకా అటువైపు అయితే వెళ్ళలేదండి. నేను అద్వితెల్లి మేము ముగ్గురు వెళ్ళిన రోజు అక్కడ కూడా జాతర జరుగుతుంది మాట, పంపలంటెల్లి టెంపుల్ ఉంది అక్కడైతే మేము ముందుసారి అయితే దర్శనం చేసుకున్నామండి. అది 3 గుళ్ళు కూడా ఆ రోజే దర్శనం చేసుకున్నాం. కానీ కాదు ఇప్పుడు ఈ నూకలమ్మ తల్లి టెంపుల్కి అయితే ఆ రోజు రాలేదు, దర్శనం అయితే అవ్వలేదు మాకు. మామూలుగా ఇది పంపలమ్మ తల్లి ఆ టెంపుల్కి అయితే ముందుసారి అయితే టెంపుల్ దర్శనం చేసుకున్నాం, బాగానే జరిగింది. ఈ సంవత్సరం అయితే కనుక నూకలమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం, ఉన్న దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాకైతే క్లోజ్ అయిపోయిందండి. ముందు రోజు వెళ్ళుంటే మాకైతే దర్శనం జరుగును, కానీ ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి ఇంకెక్కడి నుంచి అలా నడుచుకుంటూ వస్తూ అమ్మవారిని దర్శించేసుకున్నాక డీజేకి అయితే వెళ్ళామండి. డీజేలోనే కొంచెంసేపు నుంచొని చూసాం, అక్కడ కూడా పెద్ద మంచి పాటలు ఏమీ వేయట్లేదు, మెలోడీ కట్టని ఇంకా వినాలనిపించలేదు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసామంటే మధ్యలో అమ్మవారు ఉంటారు, డీజేకి మా ఇంటికి మధ్యలోనే అమ్మవారు ఉంటారు అనమాట అండి. చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే గాజులు తినడానికి సోలీలు మొత్తం అన్నీ అమ్ముతున్నారు, పిల్లల బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. చాలా పెద్ద తీర్థమే జరుగుతుందండి. ఇక్కడే కాదండి, ఈ ఊళ్ళో మొత్తం అన్ని దిక్కులు ఈ ఉగాది పండుగ వరకు చాలా తీర్థాలు జరుగుతాయండి. మాకు కూడా రాజమండ్రిలో జరుగుతాయి, కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి తీర్థాలకి, ఎందుకంటే అక్కడ మాకు పెద్ద ఏమి పగటలే జరుగుతాయండి. రాత్రులు తక్కువ 8, 9, 10 గంటల వరకే జరుగుతాయండి. ఇలా డీజే ప్రోగ్రాలు ఏం పెట్టరండి అక్కడైతే కనుకండి, ఓన్లీ దశమికి అప్పుడు మాత్రమే పెడతారన్నమాట. అక్కడ నుంచి వస్తే ఇక్కడైతే 3 ఉన్నాయి పిల్లలు ఆడుకోడానికి. వెనకతలో చూసి అది మా అబ్బాయి ఎక్కుతాను పేసి పెట్టి అది ఎక్కించలేదని మేము. తర్వాత వచ్చేసి 5 నిమిషాలు మట్టుకు అంటండి 50 ఎంత అన్నారు. సరే ఇదైతే మళ్ళీ ఎక్కాడు మా అబ్బాయి అయితే, ఇది 20 అండి. తర్వాత మా అమ్మాయి నేను పట్టుకుంటే మాత్రం ఈ రోజు అయితే ఎగిరిందండి. తర్వాత వచ్చేసి ఇంకా బొమ్మలు ఏమీ కొనలేదండి, ఎందుకంటే కొన్నాము కొన్ని ముందు రోజు మా అమ్మాయి హద్వికి అయితే బొమ్మ కొన్నాం కాబట్టి అది ఏం అడగలేదు అనమాట. మా అబ్బాయి మాత్రం ఇంకా ఇప్పుడు అడగలేదు, కానీ లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అడిగానమాట. మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. ఇవన్నీ ఇంకా మా సైడ్ అయితే తీర్థాలు జరుగుతాయి, కానీ మేము ఎప్పుడు వెళ్ళాం, పగటల పూట మాకు జరుగుతాయి. రాత్రి 9, 10 గంటల వరకు జరుగుతాయి. ఇలా డీజేలు మాకైతే పెట్టరు మరి, అయినా మేము ఎప్పుడు వెళ్ళలేదండి. మా అమ్మగారు ఊళ్ళో మట్టుకు గంగలమ్మ తల్లి జాతర అయితే జరుగుతుంది, దానికి 3 రోజులు జరుగుతుంది. అప్పుడైతే ఉయ్యాలు కట్టు కడతారు, పిల్లలందరూ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. శివరాత్రి కూడా వెళ్ళేవాళ్ళు అంతే జాతరలు మాకు. ఇంకా తప్ప ఇంక ఇలాంటి సోమలమ్మ తల్లి నూకలమ్మ తల్లి జాతరలు అయితే జరుగుతాయి, కానీ మా పక్క ఊర్లో జరిగితే మేము ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఇలాగ మా ఊర్లో జరిగే వాటికి వెళ్తాం అన్నమాట అండి. సరే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే అద్వితలు చూసారా హాయ్ చెప్తుంది. ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మీరు కూడా ఇలా జాతరలకు వెళ్తారు, ఎలా కామెంట్ సెక్షన్ చెప్పండి, మీ ఊళ్ళో జాతరలు జరిగితే చెప్పండి. మాకు ఈ జాతరలు అయితే ఫస్ట్ టైము, ఇంతకు ముందు సంవత్సరం అద్వితలు పుట్టక ముందు కూడా వెళ్ళాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈసారి కూడా మేమైతే అప్పుడైతే 3 జాతరలకు వెళ్ళామండి, ఈ సంవత్సరం అయితే ఈ 2 జాతరలకు వెళ్ళాము. ఇంతకు ముందు అయితే ఇంక ఎక్కువ జాతరలకు వెళ్ళేవాళ్ళం, పక్కన ఊళ్ళో సత్యవారం అన్నింటిలో జాతరకి అయితే వెళ్ళాము. తర్వాత అద్వితలకి అయితే ఇది ఎక్కించామండి. ఇది ఎక్కిస్తే నేను అక్కడ నుంచున్నాను, మా ఆయనగారు ఇంటికి పక్కన నుంచున్నారు, ఎందుకంటే అద్వితల్లి ఇలా తిప్పుతే అప్పుడు ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోతామని చెప్పేసి మేము అయితే నుంచున్నాం. కానీ దానికి అసలు ఏమాత్రం భయం లేదండి, మేము భయపడ్డాం. కానీ కాకపోతే వాళ్ళకి తెలియదు కదా, కళ్ళు తిరిగినట్టు పక్క వారిపోతే కింద పడిపోతే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి అక్కడైతే కనుక, దెబ్బలు తగ్గుతాయని చెప్పేసి అటు ఇటు నుంచున్నమాట. ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసామని ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వస్తూ మా అబ్బాయి ఏం చేసాడు, మా వీధిలోకి వచ్చేసి నాకు బొమ్మ కావాలని వేసి పెట్టాడు. సర్లే అని చెప్పి మళ్ళీ నేను మా ఆయన గారిని మా పాపను బాబుని అయితే వెనక పంపించేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చి మా అబ్బాయికి అయితే నేను బొమ్మ కొనిచ్చానండి. బొమ్మ అంటే లేజర్ లైట్ కావాలని అడిగాడు, సర్లే అని చెప్పి ఆ లైట్ కొనేసి ఇచ్చానమాట. ఆడ పట్టుకొని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి 10, 10:30 అయితే అయిందండి. ఈసారి మా అమ్మాయి పీస్ మీట్ ఒకటే కొనిచ్చాము. ఒక ఫ్రెండ్స్ నేను పెట్టి వీడియోస్ని అయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ గంట టచ్ చేయండి, ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది.